బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వెళ్లిన కుటుంబానికి పుత్రశోకం మిగిలిందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, సీనియర్ నాయకుడు బాలరాజు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన భరత్, లక్ష్మీ దంపతుల కుమారుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు పరామర్శించారు. పట్టణాల్లో, గ్రామాల్లో వీధి కుక్కలు, కోతులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి కుక్కలు, కోతుల బెడద లేకుండా పరిష్కారం చూపాలని అన్నారు. వీధి కుక్కల దాడిలో మృతి చెందిన విహాన్ కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందించడంతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. వడ్లోళ్ళు మరి ఇక్కడ జీవనోపాధి దొరక హైదరాబాద్ వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ భరత్కు ఏదో రకమైనటువంటి జీవనోపాధి కల్పించి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ కుక్కలను కానీ, కోతులను కానీ నియంత్రించకపోతే రాను రాను వ్యవస్థకే అవి ముప్పుగా తయారవుతున్నాయి. కాబట్టి ముసలోళ్ళు, పిల్లలు రోడ్డు మీద తిరిగే పరిస్థితులు లేవు. కాబట్టి దీని మీద గవర్నమెంట్ స్పందించి చర్య తీసుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వము దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ కుక్కలకు కానీ, కోతులకు కానీ ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే అన్నీ ఈ విధంగా చాలా ఘోరంగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే స్పందించి ఆ కోతులకు కానీ, కుక్కలకు కానీ నియంత్రణ ఏ విధంగా అయితే ఆ పుట్టుక లేకుండా చేస్తే తప్ప, లేకపోతే గ్రామాలలో ప్రజలు, చిన్నపిల్లలు కానీ ఎవరు కానీ ఉండే పరిస్థితులు లేవు. రోడ్డుపట్టు పోతున్న కోతలు అదేవిధంగా, కుక్కలు అదేవిధంగా వెంబడబడతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.